నంద్యాల జిల్లా సహకార పాల ఉత్పత్తి సంస్థ డైరెక్టర్ల ఎన్నికల ప్రక్రియను అధికార టీడీపీ వారు పెద్ద ఎత్తున అప్రజాస్వామ్యంగా దౌర్జన్యంగా నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం సరికాదని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల విజయ పాలడైరీకి సంబంధించి ఖాళీగా ఉన్న 3 డైరెక్టర్ల పదవులకు ఎన్నికలను నిర్వహించేందుకు నామినేషన్లను కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో నామినేషన్లు వేసేందుకు వచ్చిన పాల సొసైటీ అధ్యక్షులను టీడీపీ వర్గీయులు అడ్డుకోవడం జరిగింది. పోలీసులు ఈ పరిస్థితిని నియంత్రించలేమని ఎన్నికల అధికారి పాలడైరీ మేనేజింగ్ డైరెక్టర్లకు తెలియజేయడంతో ఎండీ ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అనంతరం ఎన్నికల వాయిదాపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, రామిరెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, నరసింహారెడ్డి స్థానిక ఉదయనంద రెసిడెన్సీ నందు మీడియా సమావేశం నిర్వహించి పరిస్థితిని వివరించారు. పథకం ప్రకారమే ఎన్నికలను వాయిదా వేశారని, దీని వెనుక ఎవరి హస్తం ఉందో తేలాల్సిన బాధ్యత పోలీసులకు ఉందన్నారు. టీడీపీ వాళ్ళలో రెడ్డి టీడీపీ ఏదైతే వద్దనుకుంటారో వాళ్ళు దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు నంద్యాల డైరీలో 3 డైరెక్టర్ పోస్టులకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడానికి కూడా ఈరోజు టైం ఇవ్వడం జరిగింది. కానీ తెలుగుదేశం నాయకులు వచ్చి గేటు ముందర అల్లరి చేయడం, ఏదో అఖిలప్రియ చెప్పింది మేము ఖచ్చితంగా నామినేషన్ అడ్డుకుంటామని మాట్లాడడం చాలా దురదృష్టకరం. దాంతోపాటు ఆడ వచ్చి ధర్నా చేసే వాళ్ళందరూ కూడా పాల ఉత్పత్తిదారులు, పాలు పోసే రైతులైతే పర్వాలేదు, కానీ బయట నుంచి తెలుగుదేశం నాయకులను, వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళను ఇంకొకరిని రౌడిజం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి గేటు దగ్గరకు వచ్చి బెదిరించి ఎవరిని నామినేషన్ వేయనీయమని చెప్పడం వరకు ఇది మాత్రం చాలా దురదృష్టకరం. ఇట్లయితే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇట్లా ఎలక్షన్లకు ఉండే విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మునుముందు కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. పోలీసులు ఆడ పరిస్థితి చూసిన తర్వాతనే ఈరోజు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈసారి కూడా డేట్ ఇచ్చినా కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా మందిని ఎవరైతే పాల ఉత్పత్తిదారులు కాకుండా బయట వాళ్ళని ఎవరిని వచ్చినా కూడా అక్కడికి డైరీ దగ్గర రాకుండా చేసి మొత్తం పీస్ఫుల్గా ఎలక్షన్ జరగడానికి సహకరించాలని మొత్తం పోలీసు వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ జరపాలని కూడా దౌర్జన్యంగానే ప్రజలు మెచ్చి ఓట్లు వేయించుకొని గెలిపించుకోవాల్సినది ఆలోచన చేయకుండా మన నీటి సంఘాల ఎలక్షన్లు జరగడం జరిగింది. మొత్తం ఊళ్ళో అందరినీ బెదిరించి మొత్తం ఇనానిమస్గా ఒకవేళ నామినేషన్ వేయాలనుకున్నా కూడా పోలీసు వాళ్ళ ద్వారా బెదిరించి కూడా నామినేషన్ వేయకుండా చేయడం జరిగింది. ఇది పద్ధతి మంచిది కాదు. ప్రజాస్వామ్యం అధికారం కలకాలం ఎవరి దగ్గర ఉండేదనే విషయం వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు మేమనే కాదు వాళ్ళనే కాదు, అందరం కూడా మనం గ్రహించాల్సింది ఒకటే, ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మనం ప్రజలకు చేసే మంచి పనులైతే ప్రజలు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం ఉండాల్సిందే తప్ప మనం ఏదో మేము అధికారంలో ఉన్నాం మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మనకు కనువిప్పు కలిగే విధంగా చేస్తారు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతులు అన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతి జరగాలని కోరుకోవడం జరుగుతుంది. మనం ఒకటే కోరుకుంటున్నాం, ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా పోటీ చేయడానికి పూర్తి అవకాశం ఇవ్వాలనేది మేము తెలుగుదేశమా ఇంకొకటి అనేది వదిలిపెట్టాల్సిందే, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేయడానికి అందరికి అవకాశం కల్పించాలి. నంద్యాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో ఒక 3 డైరెక్టర్లకు ఎన్నికల కోసం అని చెప్పేసి నామినేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలయ్యేది ఉండింది. ఈరోజు నామినేషన్ వేస్తే ఎలక్షన్ మళ్ళీ ఉండింది. కానీ ఈరోజు నామినేషన్ ప్రక్రియనే ఆపేదానికి కొంతమంది ఈరోజు వచ్చేసి ఆలగడ్డ నుంచి వాళ్ళందరూ కూడా గేట్ల దగ్గర వచ్చేసి నామినేషన్ మేము వేయనీయము అని చెప్పినారని చెప్పేసి మీరు పత్రికా విలేకరులు అందరూ ఉన్నారు, మీ సమక్షంలో పోలీసుల సమక్షంలోనే అంతమంది వచ్చి వాళ్ళు చేస్తూ ఉంటే పోలీసులు కూడా చాలా 2 రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ బందోబస్తు అన్ని కూడా పెట్టేసి
అంత బందోబస్తు ఉండి కూడా ఈరోజు వాళ్ళు చేయగలిగింది ఏంటంటే ఏం చేయలేదు. పోలీసు వాళ్ళు పోయి ఈరోజు ఎన్నికలను వాయిదా కోరారు. అది కారణం అనేది పోలీసు వాళ్ళే చెప్పాలా ఎందుకు వాయిదా కోరినారని. మరి ఎన్నికలు ఈడ దగ్గర దగ్గర ఒక 2 నెలల నుంచి 3 నెలల నుంచి నంద్యాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయం కూడా పోలీసులకు తెలుసు. దీన్ని బట్టి ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ఆ ఏరియాకి ముందుగానే రాకుండా బారికేడ్లు పెట్టుకొని అన్ని కూడా చేయొచ్చు వాళ్ళు ఎలక్షన్ చేయాలంటే. ఇప్పుడు మేము వచ్చాము, మా మా అభ్యర్థులను మేము వేయాలని మేము కూడా వచ్చాము. ఇక్కడ పానెం నుంచి భూపాలరెడ్డి గారు వచ్చారు, బనగానపల్లి నుంచి రామరెడ్డి గారు వచ్చారు, ఇక్కడ నుంచి నేను వచ్చాను, అందరం వచ్చాం. మా తరపు నుంచి డైరెక్టర్లు వేయాలని మేమంతా కూడా ఇక్కడ వచ్చేసి ఒక చోట మేమందరం కూడా ఒక నంద్యాల టౌన్లో ఉండి ఇక్కడ నుంచి మా డైరెక్టర్లు పంపించాలని అక్కడ పంపించి నామినేషన్ వేయాలని అనుకున్నాం. కానీ దాన్ని కూడా అడ్డుకున్నారన్నారు. ఇప్పుడే మీ విలేకరే ఒక ఆయన అడుగుతా ఉన్నాడు, బీరవల్ నుంచి ఒక ఆమె వచ్చేసి ఆమె నామినేషన్ వేస్తామంటే ఆమె తెలుగుదేశం అని లేదు. ఇక్కడ తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, ఇంకొకటి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు. అంటే వాళ్ళు చెప్పింది జరగాలని చెప్పేసి ఈరోజు జరుపుకున్నారు అనేది అర్థమవుతుంది. అంటే ఇది ఏంటి, ఎక్కడ పోతున్నది, ఎక్కడ దారితీస్తున్నది అనేది గవర్నమెంట్ కూడా ఈరోజు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది జరగాల. ఎన్నికల షెడ్యూల్ దీంట్లో హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. హైకోర్టులో కూడా వేశాం. హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది ఈ ఎన్నికలు జరుపుకోవచ్చు అని. ఈరోజు హైకోర్టులో కూడా ఈరోజు వాళ్ళు ఈ ఎన్నికలు ఆపమని చెప్పేసి కూడా ఈరోజు పిటిషన్ ఉండేది. ఆ పిటిషన్ ఇక్కడ ఎన్నికలు ఎప్పుడైతే ఎంపీ గారు రద్దు చేశారో, ఎప్పుడైతే ఎంపీ గారు పోస్ట్పోన్ చేశారో అక్కడ హైకోర్టులో కూడా ఈరోజు ఆ పిటిషన్ కూడా వాళ్ళు వెనక్కు తీసుకొని దాని నుంచి విత్డ్రా చేసుకున్నారు. అంటే ఒక ఏదో చేయాలనుకుంటున్నారు కానీ ఏం జరగదు. న్యాయంగా ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది. న్యాయబద్ధంగా ఈరోజు రేపు హైకోర్టుకి మేము కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాము. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంత దారుణంగా ఇట్లా జరుగుతూ ఉంటే రేపు హైకోర్టునే ఆశ్రయిస్తాం. మేము కూడా హైకోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించి పెద్ద ఎత్తున పోలీసు ప్రొటెక్షన్ పెట్టేసి ఎన్నికలు జరపమని చెప్పేసి కూడా కోరుతాం. కానీ మేమంతా కూడా కోరేది ఏంటంటే ఇప్పుడు భూపాలరెడ్డి గారు చెప్పినట్టు, మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ జరగాలో జరుగుతుంటే అన్ని బాగుంటాయి. కానీ ఏదో ఈరోజు బలం ఉంది కదా అని చెప్పి చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి మీ ద్వారా నేను వాళ్ళకు తెలియజేస్తాను. ఒకటి క్లారిటీ, ఇక్కడ వాళ్ళు ఒక 26 సంవత్సరాల నుంచి అక్కడ భూమా నారాయణ రెడ్డి గారు అక్కడ చైర్మన్ గా ఉన్నారు. అక్కడ జరిగినటువంటి అవకతవకల్లో 1,30,00,000 రూపాయలు ఆలగడ్డ నుంచి జగత్ విఖ్యాత్ రెడ్డి అనే అబ్బాయి ఒక లోన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఆ లోన్ దీంట్లో కూడా వాళ్ళే సంతకాలు పెట్టేసి వాళ్ళే తీసుకున్నారు. దాంట్లో ఆ లోన్ కట్టనందుకు అక్కడ అతను డిస్క్వాలిఫై అయినాడు. కాబట్టి ఎన్నికలు జరగకూడదు అంటే ఎట్లా చెప్పు? నువ్వు ఒక సంస్థకు నువ్వు 1,30,00,000 రూపాయలు అప్పు ఉండి ఆ అప్పును నువ్వు కట్టకుండా ఈరోజు నువ్వు దాన్ని నేను వచ్చి పోటీ చేస్తాను అంటే నువ్వు డిస్క్వాలిఫై అయిపోయినావు. డిస్క్వాలిఫై అయిన దానికి ఇది ఏంటంటే ఒక మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారా అని. నువ్వు అప్పు ఉన్న తర్వాత ఎవరైనా సరే, సామాన్య మానవుడైనా ఒకటే, అది ఎవరైనా సరే, ఆ ఎల్ఐ అయినా ఒకటే, పుల్లయ్య అయినా ఒకటే, ఎవరైనా ఒకటే, చట్టం తన పని తను చేసుకొని పోతుంది. దీంట్లో ఇంకొకటి కూడా క్లియర్గా ఉంది. ఇదే పాల కేంద్రం లోపల మనం ఏదైనా ఒక ప్రెసిడెంట్ కానీ ఒక ఇది కావాలంటే పాల ఉత్పత్తిదారుల సంఘంలో మనం పాల వ్యాపారం చేయకూడదు. అదే వ్యాపారం చేయకూడదు. చేస్తూ దాంట్లోకి మనం పోకూడదు. అదే వ్యాపారం మనం చేయాలనుకున్నప్పుడు దాంట్లో ఎలిజిబిలిటీ లేదు, అది కూడా లేదు. అంటే వాళ్ళు జగత్ విఖ్యాత్ రెడ్డి గారు ఆ రోజు జగత్ డైరీ అని పెట్టేసి డైరీ కోసమే వాళ్ళు అక్కడ నుంచి డబ్బులు తీసుకున్నారు. అంటే పాల వ్యాపారం చేశారు. అంటే అట్లా పాల వ్యాపారం చేస్తూ డిస్క్వాలిఫై అయినారు. డబ్బులు రిటర్న్ చేయకుండా కూడా డిస్క్వాలిఫై అయినారు. బోత్ సైడ్స్ డిస్క్వాలిఫైడ్. ఆ డిస్క్వాలిఫికేషన్ చేశారు. డిస్క్వాలిఫికేషన్ నువ్వు డబ్బు కట్టలేదు కాబట్టి సంస్థకు అప్పున్నావు కాబట్టి నువ్వు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పి మేమందరం కూడా ఆశించాం. కానీ ఈరోజు పోలీసులే మేము ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఉంది, మేము కంట్రోల్ చేయలేము అని చెప్పేసి వాళ్ళే ఎలక్షన్ ఆఫీసర్ గారికి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడంతో ఈరోజు ఈ యొక్క నంద్యాల పాల కేంద్రానికి సంబంధించి ఎలక్షన్ కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇది పార్టీలకు, వైసీపీకి కానీ, టీడీపీకి కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది కాదు. ఇది ఒక మ్యాక్స్ చట్టంలోని ఒక కోఆపరేటివ్ సొసైటీ. దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. ఈరోజు 3 డైరెక్టర్లకు ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి పోలీసులు ఎందుకు పోస్ట్పోన్ చేయిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే 11 గంటల నుంచి 2 వరకు నామినేషన్ కార్యక్రమాలు ఉంది. 10:45 నిమిషాలకే పోస్ట్పోన్ చేసినట్టుగా ఎలక్షన్ ఆఫీసర్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఇది ఎవరి ప్రోద్బలంతో ఎలక్షన్ పోస్ట్పోన్ చేస్తా ఉన్నారు.
ఎందుకు పోస్ట్ పోన్ చేస్తా ఉన్నారు? దానికి పోలీసులే సమాధానం చెప్పాలి. మరి అదే విధంగా ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ మిల్క్ డైరీకి సంబంధించి ఎలక్షన్ జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే నంద్యాల మిల్క్ డైరీకి కూడా ఎలక్షన్ జరిగింది. మరి అప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఎక్కడ కూడా చిన్న గొడవ కూడా లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగింది. మరి ఆనాడు వైసీపీ సానుభూతి పరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్వి జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ గా కూడా ఎన్నిక కావడం జరిగింది. మరి ఆనాడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎలక్షన్ జరిగినప్పుడు ఈ రోజు ఎందుకు ఆ విధంగా పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎలక్షన్ అనేది ఇంకా ఎప్పుడు జరగకుండా చేయాలనుకుంటున్నారా, లేకుంటే దీన్ని ఈ డైరీని శాశ్వతంగా మరి ముగించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఇక్కడ ఈ యొక్క డైరీ అనేది ఎన్నో సంవత్సరాలుగా మరి దీనికి ఒక చరిత్ర ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు మొత్తం డైరీలన్నీ కూడా ఒకటోటిగా మూత వేసి మరి ఆయన సొంత డైరీని డెవలప్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ఏదైనా కుట్రలు జరుగుతా ఉన్నాయనేది మాకు అనుమానం కలుగుతా ఉంది.